దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని మాట కీర్తన గ్రంథం 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నది. దేవుడు జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక మనము కూడా ఈ లోకంలో దేవుని ఎదుట నీతివంతులుగా, యథార్థవంతులుగా, సత్ప్రవర్తన కలిగి చెడుతనమును విసర్జించి ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ దేవుని కొరకు నీతివంతులుగా, యథార్థ హృదయాలు కలిగి మనం ఈ లోకంలో జీవించినట్లయితే, అలాగే సత్ప్రవర్తన, యథార్థత కలిగి ఈ లోకంలో మంచి ఫలములు అనగా మంచి విత్తనములు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ఆయన నిత్య వెలుగును, నిత్య ఆనందమును మనకు మన జీవితంలో మంచి విత్తనములు ఆశీర్వాదంగా కలగచేయగలడు. ఆమె ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని, శాంతిని దయచేయమని. అలాగే ఎవరైతే ఈ లోకంలో నీ కొరకు యథార్థవంతులుగా, నీతివంతులుగా, యథార్థ హృదయాలు కలిగి ఉన్నట్లయితే వారి జీవితంలో నిత్య వెలుగును, నిత్య జీవమును, అలాగే నిత్య ఆనందమును వారి జీవితంలో కలగచేసి ఆశీర్వదింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక. ఆమేన్.